బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెంగళూరులో జరిగిన ఏటీఎం వ్యాన్ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. చోరీకి గురైన మొత్తం 7.5 కోట్ల నగదును బెంగళూరు, చిత్తూరు పోలీసులు కలిసి పట్టుకున్నారు. నిందితులు దొంగిలించిన నగదును చిత్తూరు జిల్లాలోని కుప్పం ప్రాంతంలో దాచారు. ఈ కేసులో 7 నిందితులను కర్ణాటక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దొంగిలించిన భారీ నగదును ఎక్కడ దాయాలో తెలియక 2 రోజులుగా ప్రాంతాలు మారుస్తూ నిందితులు ముప్పతిప్పలు పడ్డారు. చివరికి నవీన్ అనే యువకుడి ఇంట్లో దాచిన నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరులో జరిగిన ఏటీఎం వ్యాన్ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. చోరీకి గురైన మొత్తం 7.5 కోట్ల నగదును బెంగళూరు, చిత్తూరు పోలీసులు కలిసి పట్టుకున్నారు. నిందితులను దొంగిలించిన నగదును చిత్తూరు జిల్లాలోని కుప్పం ప్రాంతంలో దాచారు. ఈ కేసులో 7 నిందితులను కర్ణాటక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, చెప్పండి, నిన్న బెంగళూరులో సంచలనం అయిపోయినటువంటి ఏటీఎం వ్యాన్ చోరీ కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? రైట్ రహీం, బెంగళూరులో ఏదైతే ఏటీఎం చోరీ కాబడిన 24 గంటల్లోనే పోలీసులు ఆ కేసును ఛేదించారని చెప్పాలి. ముఖ్యంగా కర్ణాటక బార్డర్ అయిన కుప్పం ప్రాంతంలో చెందిన ఓ వ్యక్తి ఈ ఏటీఎం దొంగతనానికి పాల్పడ్డానని కూడా కర్ణాటక పోలీసులు భావించి ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా పోలీసులకు సంప్రదించారు. ఏదైతే సీసీ ఫుటేజ్ ఆధారంగా కూడా ఏదైతే దొంగతనానికి పాల్పడిన నిందితులను పోలీసులు గుర్తించిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే చిత్తూరు జిల్లా పోలీసులతో సంప్రదించి వెంటనే ఏదైతే దొంగతనం కాబడిన 24 గంటల్లోనే ఏటీఎం చోరీకి పాల్పడిన వారిని బెంగళూరు పోలీసులు అలాగే ఉమ్మడి చిత్తూరు జిల్లా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇతను ఏదైతే ఏటీఎం దొంగతనం చేసుకుని నేరుగా కుప్పం మండలంలోని కూర్మానిపల్లిలో తన నివాసానికి వచ్చినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే చిత్తూరు జిల్లా పోలీసులతో సంప్రదించి కుప్పంలో బెంగళూరు పోలీసులు ఇరువురు కలిసి తనిఖీలు నిర్వహించిన సందర్భంలోనే ఈ నగదంతా కూడా కోర్మానపల్లిలోని నిందితుడు నవీన్ అనే యువకుడి ఇంట్లో దొరికినట్లుగా కూడా సమాచారం అయితే ఉంది. వెంటనే ఇతనితో పాటు మరో 6 మందిని, అంటే మొత్తం 7 మందిని కూడా నిందితులను అరెస్టు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. వీరిని పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత ఏ సందర్భాలలో దొంగతనానికి పాల్పడ్డారు, అసలు ఇంతకు ముందు ఏదైనా పాత నేరస్తులుగా ఉన్నారా అనేది కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎట్టకేలకు ఏటీఎం చోరీకి పాల్పడిన నిందితులను బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. వీరిని బెంగళూరుకు తీసుకెళ్లి మరింత విచారించే పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ప్రస్తుతానికి ఏదైతే కుప్పం మండలంలోని కోర్మానిపల్లిలో తనిఖీ చేపట్టిన సందర్భంలో ఆ ప్రాంత ప్రజలంతా కూడా ఒకంగా భయాందోళనకు గురైన పరిస్థితి. ఎందుకంటే కర్ణాటక పోలీసులు, ఏపీ పోలీసులు ఒక్కసారిగా ఆ గ్రామంలోకి రావడంతో కూడా పోలీసులంతా కూడా ఏం జరిగిందో అర్థం కాకుండా భయాందోళనకు గురయ్యారు. ఎటకేలకు నవీన్ అనే యువకుడిని అరెస్ట్ చేసి బెంగళూరుకి తీసుకెళ్లిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.